ఉపనిషత్తులు పంచోపనిషత్తులు అన్నారు. పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ. ఈ 5 రకముల ద్రవ్యములతో తయారు చేయబడి ఉంటాయి ఇక్కడ పదార్థాలన్నీ కూడా. కనుకనే పంచోపనిషణ్మయ దివ్యమంగళ విగ్రహము అంటారు. ఈ లోకంలోకి కృష్ణ భగవానుడు వచ్చాడంటే ఈ లోకంలో మన శరీరాలంటి శరీరాన్ని స్వీకరించలేదు. వైకుంఠము నుండి శరీరమును తీసుకొని వచ్చాడు ఇక్కడికి. ఆదియం సోదిరువై అంగు వైత్ ఇంగు పిరంద. అప్రాకృతమైన తేజోమయమైన దివ్యమంగళ విగ్రహాన్ని అక్కడి నుంచి పట్టుకొని వచ్చి ఇక్కడ అవతరించిన వాడు పరమాత్మ. న భూత సంఘ సంస్థానో దేహోస్య పరమాత్మన. మన శరీరంలాగా పంచభూతముల కూడికతో తయారైనది కాదు. ఏమవుతుంది? పంచభూతములు కలిస్తే మన శరీరం, పంచభూతాలు విడిపోతే మరణం, కలిస్తే పుట్టుక. ఏమంటారు? పంచత్వమేత్. పంచత్వమును పొందెను. పంచత్వమును పొందెను అంటే అర్థమేమిటి? పంచత్వమును పొందడం అంటే మరణించిన తర్వాత పైన పంచగప్పుతారని అర్థం కాదు. పంచత్వం పొందడం అంటే 5గా అయ్యను అని అర్థం. నీరు నీరులో, నిప్పు నిప్పులో, గాలి గాలిలో, మట్టి మట్టిలో, ఇలా ఈ భూతాలు మళ్ళా వాటి వాటి మూలాంశాలకు విడిపోతాయి. కనుక అంతవరకు ఒక్కటిగా కనబడినటువంటి ఈ శరీరములోని పంచభూతముల అంశములు మళ్ళా 5గా వాటి వాటి మూలస్థానములకు వెళ్ళిపోతే దానికి పంచత్వము అని పేరు. ఇది మన శరీరపు స్థితి. కానీ పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు. కనుకనే జన్మ కర్మ జమే దివ్యం. ఆయన జన్మ జన్మహేతువు దివ్యం. దివ్యం అనే వాటికి అర్థం ఏమిటి? క్రీడ కోసమని భగవానుడు తన దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించాడు. క్రీడార్థమాత్మన ఇదం ద్విజగత్కృతం తే. పరమాత్మ నీ క్రీడ కోసమని ఈ లోకాన్నంతా సృష్టించుకున్నావు.